రాష్ట్రం భవిష్యత్తు అంతా రాజధానిలో ఉంటుంది, అది కొట్టుకొని పోతుందని అప్పుడు తెలీదా? తెలుసు. మరి అక్కడ ఎందుకు పెట్టాలి? నేను చేసేది వ్యాపారం అండి. నేను పెట్టుబడి పెట్టి ప్లాట్లు వేసి అమ్ముకుని వెళ్ళిపోతా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కదా. ఈ రోజు వరకు నేను అక్కడ ఇల్లు కట్టలేదే. మొదటి 5 సంవత్సరాలు నేను ఇల్లు కట్టలేదు. ఇప్పుడు కూడా నేను ఇల్లు కట్టలేదు. ఈ రోజు నేను ఎందుకు కడుతున్నానంటే మీలో నమ్మకం పెట్టడానికి నేను ఇల్లు కడుతున్నా. లేకపోతే నాకు హైదరాబాద్లో ఇల్లు ఉంది. ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఎందుకు ఇల్లు కడుతున్నాను? మీరు ఎవరు నమ్మట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఇల్లు కడుతున్నాను. ఇదేంటి, నేను నా వాళ్ళందరం ఇక్కడ తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమిని మేము కొనేసాము. ఆ భూమిని మేము ఇక్కడ సెక్రటేరియట్ పక్కనే ఇల్లు, అదిగో హైకోర్టు పక్కనే ఇల్లు, అక్కడ ఇదిగో అసెంబ్లీ పక్కనే ఇల్లు అని చెప్పి మేము ప్లాట్లు అమ్ముకోవడానికి ఈ భూములు కొన్నాము. ఆ తర్వాత వరద వస్తే మునుగుతావా, రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటావా, లేకపోతే నువ్వు రిజర్వాయర్లు కట్టుకుంటావా, అది ప్రభుత్వ ఖర్చు. నాకేం అవసరము? పోన్లే, టీడీపీ కంటే తెలియదు అనుకోండి, మరి వైసీపీ ఎందుకు ఇది చేయలేదంటారు? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 3 రాజధానులు అని చెప్పారు. కాదు, ఫస్ట్ ఏమన్నారు, ఎక్కడైతే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుందో అక్కడే రాజధాని అన్నారు. అంటే అసెంబ్లీలో అప్పుడు ఆయనకు 67 మంది సభ్యుల సపోర్ట్ ఉంది. 67 మంది సభ్యుల సపోర్ట్ ఉంటే దాన్ని ఆయన పరిగణలోకి తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఏం చేయాలా? మార్కెట్ రేట్ ప్రకారం రెట్టింపించి ఆ భూమిని కొని ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పాలా. అప్పుడు ఆ లాభం అంతా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నో చెప్పడానికి ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి నా విజన్. విజన్ అంటే ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ప్రభుత్వానికి 5 లక్షల కోట్లు తీసుకొస్తున్నా అంటున్నాడు. ఈ మొత్తంలో రోడ్లు వేయాలి, ఖర్చు ఎవరిది? ప్రభుత్వాన్ని. మొత్తం డ్రైనేజీలు వేయాలి, ఖర్చు ఎవరిది? ప్రభుత్వాన్ని. అసెంబ్లీ కట్టాలి, హైకోర్టు కట్టాలి, సెక్రటేరియట్ కట్టాలి, ప్రభుత్వ భవనాలు కట్టాలి, ఖర్చు ఎవరిది? ప్రభుత్వాన్ని. ఇది మొత్తం డెవలప్ చేయడానికి ఖర్చు మొత్తం ఎవరిది? ప్రభుత్వాన్ని. ప్రభుత్వ ఖర్చుతో మొత్తం డెవలప్ చేసి దీని భూముల రేట్లు పెంచి రైతులకు ఇస్తున్నారు. ఇది పెద్ద స్కామ్ అంటున్నా. అందుకనే 5 లక్షల కోట్ల స్కామ్. ఇది 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు రావాలి. ప్రభుత్వం వలన భూముల రేట్లు పెరుగుతున్నప్పుడు ఎవరి వలన భూముల రేట్లు పెరుగుతున్నాయి? ప్రభుత్వం వలన. దాంట్లో ఏమైనా అనుమానం ఉందా మీకు? లేదు. ప్రభుత్వం వలన భూమి రేట్లు పెరుగుతున్నప్పుడు లాభం ప్రభుత్వానికి రావాలి, కానీ రైతులు కట్టేస్తారు. మీరు భూములు రైతులు కాబట్టి భూములు రైతులు నువ్వు రూపాయికి 2 రూపాయలు ఇస్తున్నావు కదా. రైతుకి భూమికి ఎకరం రూపాయి 2 రూపాయలు ఇస్తున్నావు. ఆయన ఎక్కడ నష్టపోయాడు? నువ్వు ఇవ్వనన్నావు అనుకో, ఎక్కడైతే రైతు ఇవ్వడానికి ముందుకు వస్తాడో అక్కడ కట్టు. గుంటూరు, విజయవాడ మధ్యలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కడైతే, అప్పుడు 13 జిల్లాలే కాబట్టి ఈ 2 జిల్లాల్లో మార్కెట్ రేట్కి నేను డబుల్ ఇస్తాను. ఒకే చోట నాకు 30,000 ఎకరాలు బిట్టు కావాలి. ఏ ప్రాంత ప్రజలు ముందు వస్తే వాళ్ళ దగ్గర రాజధాని కడతానంటే ముందు అందరూ వస్తారు. డబుల్ మార్కెట్ రేట్ వస్తుంది కదా. ఇదంతా పక్కన పెడితే దీనికి సిబిఐ కేసు ఎందుకు వస్తుంది అంటారు? సిబిఐ కేసు ఎందుకు వస్తుందంటే ఇదే, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుంది, అంటే భూములు ఇచ్చిన రైతులకు వెళ్తుంది. అరవింద్ కేజ్రీవాల్ కేసు ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు కదా. అవును. ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఆయన? ఢిల్లీ లిక్కర్ స్కామ్. అవును. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం చెప్తుందంటే, ఆ పాత ఒక చట్టం ఉంది, ఢిల్లీ చట్టం, అది తీసేసి కొత్త చట్టం తీసుకొచ్చారు 2022లో. ఆ చట్టం ప్రకారము ఇవ్వాల్సిన కమిషన్, డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వాల్సిన కమిషన్ 5% నుంచి 2.5% పెంచారు. అంతకుముందు 5% ఇచ్చే కమిషన్ 7.5% పెంచారు. సో ఆ 7.5% ఏమవుతుంది? ప్రభుత్వ ఖజానా నష్టపోతుంది. సో నువ్వు తీసుకొచ్చిన కొత్త చట్టం వలన ప్రభుత్వ ఖజానా నష్టపోతుంది. కాబట్టి ప్రభుత్వ ఖజానాకి నువ్వు నష్టం తీసుకొచ్చే చట్టం తీసుకొచ్చావు. అంటే ప్రభుత్వ ఖజానాని దోచుకునేందుకు తీసుకొచ్చావు నువ్వు చట్టం, కాబట్టి నువ్వు అవినీతి చేసావని ఆయన మీద కేసు. చంద్రబాబు నాయుడు కూడా అదే చేశాడు. 2013 భూసేకరణ చట్టం ఉండగా ఎకరా 10 లక్షలకి ఇచ్చి రైతుల దగ్గర భూమి తీసుకోకుండా, లేదు వాళ్ళు ఇవ్వమంటే దానికి డబల్ ఇచ్చేయినా సరే, మాట వరుసకు అంటున్నా, డబల్ ఇవ్వమని కాదు, డబల్ ఇవ్వమని నేను కాదు, మాట వరుసకు అంటున్నా, ట్రిపుల్ ఇచ్చినా కానీ 10,000 కోట్లతో అయిపోతుంది కదా. 10,000 కోట్లతో అయిపోతే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఇది 5 లక్షల కోట్లు, 10,000 కోట్లు పోతే 4,90,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి మిగిలేదు కదా. నువ్వు ప్రభుత్వ ఖజానాకి మిగిలటం చూస్తావా, లేకపోతే ఇక్కడ నువ్వు నీ వాళ్ళ చేత ముందే భూములు కొనిచ్చేసి నువ్వు లాభపడదామని చూస్తావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద సిబిఐ కేసు ఎందుకు అవుతుందో చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు రైతు దగ్గర భూమి కొన్నట్టయితే, రైతు దగ్గర నేరుగా భూమి కొన్నట్టయితే
ఆయన లాభపడుతున్నాడు. సపోజ్ ఎకరా 10 లక్షల చొప్పున కొన్నాడు అనుకోండి చంద్రబాబు నాయుడు. 5 ఎకరాలకి ఎంత అవుతుంది? 50 లక్షలకు కొన్నాడు. కానీ 50 లక్షలు కొనకుండా ఇది ల్యాండ్ పూలింగ్లో ఈ భూమి మొత్తం ప్రభుత్వానికి వెళ్ళిపోయింది అనుకోండి. ప్రభుత్వం ఆక్షన్ వేస్తే ఇక్కడ భూమి కొనుక్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు కొనాలంటే 5 ఇంటూ 10 కోట్లు 15 కోట్లు 50 నుంచి 75 కోట్లు పెట్టి కొనాలి. 50 లక్షల్లో పెట్టి కొన్న భూమిని 75 లక్షలు పెట్టి కొనాల్సి వచ్చేది అప్పుడు. అంటే ప్రభుత్వానికి లాభం వెళ్ళేది. 75 కోట్లు కట్టాల్సిన భూమికి ఆయన కేవలం 50 లక్షలే చెల్లించాడు. ఆ మిగతా లాభం ఏదైతే ఉందో ప్రభుత్వానికి రావాల్సింది ఆయన జేబులోకి వెళ్తుంది. కాబట్టి ఆయన అవినీతి చేశాడు. ఇది అవినీతి చేసినందుకు ఆధారం. సో ఇప్పుడు సిబిఐ కేసు ఎట్లా అవుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు రైతు దగ్గర భూమి కొన్నారనుకోండి. ఎకరా 10 లక్షలు కొన్నారు. అక్కడ ఉదాహరణకు చెప్తున్నా. ఎకరా 10 లక్షలు కొనుంటే 5 ఎకరాలు 50 లక్షలు కొని ఉండొచ్చు. కానీ మనం ఏమంటున్నాము, భూమి మొత్తము ప్రభుత్వానికి అప్పు చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కోమంటున్నాం. భూమి మొత్తం ప్రభుత్వానికి అప్పు చెప్తే ఆ ప్రభుత్వానికి ఎకరా 10 లక్షలో 20 లక్షలో రైతు ఇచ్చేవాడు. సో ప్రభుత్వం నుంచి భూమి కొనుక్కోవాలంటే చంద్రబాబు నాయుడు ఎంత అవుతుంది? ఎకరా సపోజ్ ఆయన అసెంబ్లీ దగ్గర హైకోర్టు దగ్గర కొన్నారనుకోండి, ఎకరా 10 కోట్లు అనుకోండి, లేదా 15 కోట్లు అనుకోండి. ఆయన చెప్పిన లెక్క ప్రకారమే. ఆయన చెప్పిన లెక్క ప్రకారము ఈ మొత్తం భూమి విలువ ఎకరా 14.5 కోట్లు అవుతుంది. సో 14 కోట్ల ప్రకారమే ఆయన కొనాల్సి వస్తే ఈ 5 ఎకరాలు కొనంటే 70 కోట్లు పెట్టాలి. సో 70 కోట్లు పెట్టి కొనాల్సిన ప్రభుత్వం దగ్గర 70 కోట్లు పెట్టి కొనాల్సిన భూమిని ఆయన ఏం చేశారు? రైతు దగ్గర 50 లక్షలు కొనేశారు. మరి అది సిబిఐ కేసు. అంటే ఆయన ప్రభుత్వానికి 70 కోట్లు 70 కోట్లలో ప్రభుత్వం రైతుకి ఎంత ఇచ్చేది? మహా అయితే కోటి రూపాయలు ఇచ్చేది అనుకోండి. 69 కోట్లు ప్రభుత్వ ఖజానాకి లాభం రావాల్సింది. ఆ లాభం రానివ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకొని ఆయన లాభపడ్డాడు. దాని భూమి విలువ 70 కోట్లు అయింది. ఆ లాభం ఆయనకు వచ్చింది, ప్రభుత్వానికి రావాల్సిన లాభం ఆయనకు వచ్చింది. అట్లా అది సిబిఐ కేసు అవుతుంది. ఇప్పుడు అంత విజన్ ఉన్న వ్యక్తి, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటీషియన్, ఆయనకు తెలియదు అంటారా ఇలా ఇష్యూ వస్తుందని? అందుకనే చట్టం చేశాడు కదా. ఇప్పుడు ఇదేంటి చట్టం చేశాడు? దీన్ని చట్టం చేసి చట్టబద్ధంగా దోచుకునేందుకు చేసిన చట్టం అది. ఎలాగైతే సిబిఐ ఏమంటుంది, ఈడీ ఏమంటుంది, అరవింద్ కేజ్రీవాల్ చట్టబద్ధంగా అవినీతి చేసేందుకు కొత్త చట్టం తీసుకొచ్చారని చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడు కూడా ల్యాండ్ పూలింగ్ అనే చట్టం ద్వారా దోచుకునేందుకు, చట్టబద్ధంగా దోచుకునేందుకు, అవినీతి చేసేందుకు ఒక చట్టం తీసుకొచ్చారు. సో ఇది కోర్టు దృష్టికి తీసుకెళ్తే డెఫినెట్గా సిబిఐ కేసు అవుతుంది.